సాధారణంగా బ్రిటన్లో ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఓ 15 ఏళ్ల పాటు వాళ్ళు గద్దె దిగడం అనేది ఉండదు. ఈలోపు ఈ లెక్కలు కనబడుతుంటాయి. అందులో టోరీ పార్టీ మొన్నటిదాకా ఉంది అన్నటువంటి దాని నుంచి ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి వచ్చేటప్పటికి సమస్య వేగవంతమైనటువంటి పతనం అన్నటువంటి ధరల్ని నియంత్రించలేకపోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అక్కడున్న ప్రజల మీద తిరగబడుతుంటే ఆ శరణార్థులకు ప్రభుత్వం అండగా ఉండి బ్రిటన్ జాతీయులనే వేధిస్తున్నటువంటి అంశం, ఇవన్నీ క్రమక్రమంగా ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. వాటి ఇంపాక్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. శరణార్థికి విద్య ఫ్రీ, శరణార్థికి తిండి ఫ్రీ, శరణార్థికి చదువు ఫ్రీ, వైద్యం ఫ్రీ వేగంగా ఇస్తారు 8 గంటల నుంచి 10 గంటలు. అదే బ్రిటన్ పౌరులకైతే కనుక వైద్యం చేయించుకోవాలంటే 2 నెలలు, అట్లాగే మిగతా వాటికి కష్టకాలం అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో అంటే పతనం దిశగా వెళ్తోంది, బ్రిటన్కి స్వతంత్రం కావాలన్నట్టు నినాదమే జనంలోకి వెళ్తోంది అన్నటువంటిదే చర్చ నడుస్తోంది.